హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ కోసం చాలా మంది అప్లికేషన్ అయితే చేసుకుంటున్నారు. ఎంతమంది అప్లికేషన్ చేసినా ఈ పెన్షన్ ఎవరికి వస్తుంది? ఎందుకంటే పెన్షన్లో కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. ఎవరికి పెన్షన్ వస్తుంది, ఎవరికి పెన్షన్ రాదు, ఏ అప్లికేషన్కు ఎంత ఏజ్ ఉండాలి, ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు గనక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో వితంతు పెన్షన్ అప్లికేషన్ స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఒంటరి మహిళా పెన్షను, అదేవిధంగా దివ్యాంగుల పెన్షను, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, డయాలసిస్ రోగులు, పైలేరియా బాధితులు, ఓన్లీ వీళ్లకు మాత్రమే పెన్షన్ అప్లికేషన్ అనేది జరుగుతుంది. వృద్ధాప్య పెన్షన్ అయితే దీంట్లో లేదు. చాలా మంది వృద్ధాప్య పెన్షన్ లేకున్నా అది కూడా ఉంది అని అనుకుంటున్నారు. మీరు ఎవరైనా సరే వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లికేషన్ చేసుకుందాం అనుకునే వాళ్ళు అప్లికేషన్ అయితే చేయకండి. మీరు అప్లికేషన్ చేసినా మీకు పెన్షన్ అనేది రాదు. అయితే ప్రతి ఒక్కరు కూడా వీటికి అప్లికేషన్ చేయాలి అని అంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. మీరు ఏ కేటగిరీకి సంబంధించి అప్లికేషన్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్ కూడా ఉండాలి. ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు జిరాక్స్ తీసి మీ గ్రామ సెక్రటరీకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఆన్లైన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే వితంతువుల అప్లికేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా భర్త యొక్క ఆధార్ కార్డు ఉండాలి, భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒంటరి మహిళలైనా సరే, విడాకులు తీసుకున్న వాళ్ళు, భర్తతో విడిపోయిన వాళ్ళు పెన్షన్ రావాలి అనంటే మీరు ఒంటరి మహిళని ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ ఏ విధంగా ఉంటుంది అనంటే ఎంఆర్ఓ సిగ్నేచర్ చేస్తేనే అది చెల్లుబాటు అయితే అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ మీకు ఎవరికైనా సరే కావాలి అనంటే మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకు నేను అక్కడ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో జాయిన్ అయితే కండి. అదేవిధంగా దివ్యాంగులు, మీరు ఎవరైనా సరే వికలాంగుల పెన్షన్కి అప్లికేషన్ చేసుకోవాలి అనంటే మీకు సదరం సర్టిఫికేట్లో యూడిఐడ్లో 40% వైకల్యం ఉన్న వాళ్లకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. వేరే వాళ్ళకైతే ఛాన్స్ లేదు. అంటే అంతకన్నా తక్కువగా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అప్లికేషన్ చేసుకుంటూ ఉంటారు. 10%, 20% మీకైతే వచ్చే అవకాశం అయితే లేదు. మినిమం 40% ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. అదేవిధంగా చేనేత కానీ కల్లుగీత కార్మికులు ఖచ్చితంగా 50 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. 50 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ అప్లికేషన్ చేస్తే పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకసారి అప్లికేషన్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఏజ్ అయితే చెక్ చేసుకోండి. అదేవిధంగా ఈ డయాలసిస్ రోగులు, పైలేరియా బాధితులు కూడా ఉంటారు కదా, వీళ్ళు కూడా మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. సర్టిఫికేట్ ఉంటేనే ప్రభుత్వం అనేది మీకు పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, క్యాస్ట్, ఇన్కము, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఆ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఇవన్నీ జిరాక్సులు మీ గ్రామ సెక్రటరీకి ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వండి. వాళ్ళైతే ఆన్లైన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ చేయడానికి ఈ నెల వరకు అయితే టైం అయితే ఉంది. ఈ నెల చివరి వరకు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.